హలో! ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇక ఈరోజు కూడా ఒక బెస్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. అదేంట్రా అంటే ఆల్మోస్ట్ మనందరి ఇళ్లలో ఇలాంటి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఏదో ఒక శారీ మీదకి మ్యాచ్ అవుతదనో, ఏదో ఒక కారణంతో కొంటూ ఉంటాము. వాటిని వాడకుండా పక్కన పడేస్తాము గదా! అలాంటి బ్యాంగిల్ ఒకటి తీసుకొని దానికి గ్లూ అప్లై చేసుకొని షింక్ దగ్గర ఈ విధంగా టైల్‌కి అతికిచ్చేసేయండి. టైల్ స్మూత్ సర్ఫేస్ కాబట్టి ఫస్ట్ జారిపోతుంది. అలాంటప్పుడు ప్లాస్టర్ ఏసేసుకోండి. నో ఇష్యూస్. అలా కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇలా మనం దాని మీద స్క్రబ్‌లు, స్టీల్ పీస్‌లు పెట్టుకొని వాడుకోవచ్చు. ఇదైతే మనకు బాగా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వన్ మనం బయట జర్నీలకి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇలాంటి రూ. 10 వాటర్ బాటిల్స్ అలా కొంటూని ఇంటికి తెచ్చేసుంటాం కదా! సో, అలాంటి వాటర్ బాటిల్స్‌ని కూడా పడేయకుండా మనం ఇలా నీట్‌గా అంటే ఇంట్లో ఉంటే పెయింట్ చేసుకోండి ఇలానే చెయ్యాలనేం లేదు. కానీ బావుంటుంది అనేసని నాకనిపిచ్చింది. నేనైతే ఇలా యెల్లో ఒకటి, రెడ్ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. శుక్రవారం అలాంటప్పుడు గుమ్మం బయట పెట్టడానికి కలర్‌ఫుల్‌గా బావుంటుంది కదా! ఇక నెక్స్ట్ వన్ అందరి ఇళ్లల్లో స్పూన్‌లేసుకోవడానికి ఇలాంటిదైతే ఇదివరకు కొనే ఉంటాము. దాన్ని వాడకుండా పక్కన పడేసి గనుక ఉంటే ఇలా దీపం పైన పెట్టేసి, దానిపైన ఒక చిన్న ప్లేట్ తీసుకొని, అందులో కొంచెం పచ్చకర్పూరం వేయండండి. ఆ దీపం సెగకి అది కరిగి చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఒస్తుంది. ఇల్లంతా కూడా చాలా బావుంటుంది. మనకి నేచురల్ ఫ్రాగ్రెన్స్ మనం ఏ పర్ఫ్యూమ్‌లు కొనాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఇక నెక్స్ట్ ఒచ్చేసి ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకున్నానండి. ఈ బాటిల్‌ని 2 భాగాలుగా కట్ చేసేసుకొని క్యాప్ కూడా రిమూవ్ చేసేసాను. తర్వాత దబ్బనంతో ఈ రెండిటికి హోల్స్ పెట్టేసుకున్నానండి. హోల్స్ పెట్టేసుకొని ఈ యొక్క అడుగు భాగంలో మాత్రం ఇలా హోల్స్ ఏసుకున్నాననమాట వాటర్ పోవడానికి. ఇక తరువాత నైలాన్ థ్రెడ్ ఉంటుంది కదండీ! నైలాన్ థ్రెడ్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా 2 హోల్స్‌లోకి పెట్టేసి, పైన కొసలన్నీ ముడివేసేసి, దాన్ని షింక్ దగ్గర కానీ, బాత్రూమ్ దగ్గర గానీ వేలాడదీసుకున్నారనుకోండి, మనకి బాత్రూమ్‌లో ఉండే వేస్టేజ్ లైక్ షాంపూ ప్యాకెట్స్ కావచ్చు, అదే కిచెన్‌లో అయితే స్క్రబ్బర్లు, అన్నము ఇలాంటివన్నీ షింక్‌లో వేయకుండా డస్ట్‌బిన్ బయటెక్కడో పెట్టుకుంటాం కదా! అలా కాకుండా దీంట్లో వేసుకొని తర్వాత తీసి పడేయొచ్చు. ఇంక తర్వాతొచ్చి రబ్బర్ బ్యాండ్స్ బాగా లూజ్ అయిపోతూ ఉంటాయి కదండీ! అలాంటి వాటిని ఇలా బాగా తెర్లుతున్న నీళ్ళల్లో వేసేసామనుకోండి, నీట్‌గా అవి దగ్గర పడిపోతాయన్నమాట. సో, మనం వాడుకోవచ్చు. వెంటనే కూడా ఏం మళ్ళీ లూజ్ అవ్వట్లేదండి. ఇది కూడా బావుంది. ఇక నెక్స్ట్ ఇలాంటి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేటప్పుడు ఇలాంటి గమ్ అనేది వాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఈ గమ్ము మన ఫింగర్స్ 2 వేళ్ళ మీద పడిపోయి కొంచెం మంటగా స్కిన్ లేసిపోతూ ఉంటుంది. అంటే ఫెవికాల్‌తో అంత ప్రాబ్లమ్ లేదు గానీ, ఫెవిక్విక్ అయితే కొంచెం ఎక్కువగానే ఇబ్బందిగా ఉంటుంది కదా! సో, అలాంటప్పుడు ఇదైతే బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు నేను కొంచెం అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత దాని మీద కొంచెం సాల్ట్ వేసుకుంటూ, కొంచెం గోరువెచ్చని నీళ్ళేసుకుంటూ, రబ్ చేసుకుంటూ గనక మీరు వేడి నీళ్ళతో గాని క్లీన్ చేసేసుకున్నారు అంటే మాత్రం చాలా తొందరగా వచ్చేస్తుందండి మీకు. బాగా ఎటువంటి నొప్పి కూడా ఉండదనమాట. నీట్‌గా తర్వాత వేడి నీళ్ళతో వాష్ చేసుకోండి. ఇక తరువాతొచ్చి ఇలాంటి క్యాప్స్ అండి. ఈ క్యాప్స్ ఉన్నాయి కదా! వీటిని ఇలా కొంచెం చాకుని వేడి చేసుకొని మధ్యకి ఈ విధంగా ఒక పక్కన మాత్రమే కట్ చేసుకోండి. ఇంకా కొన్ని క్యాప్స్‌కొచ్చేసి పైన మూత వరకు కట్ చేసేసుకోండి. ఇలా ఔటర్ మాత్రం ఉండేట్టు. ఇక ఈ ఔటర్ ఉన్న క్యాప్‌కొచ్చి గమ్మేసేసుకొని ఇలా కిచెన్‌లో ఒక పక్కన అతికిచ్చి పెడితే స్పూన్లు, లైటర్స్, కత్తెరలు ఇలాంటివి పెట్టుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఈ క్యాప్స్ ఉన్నాయి కదండీ! ఆల్రెడీ కట్ చేసినవి. ఇలా మనం పిండి ప్యాకెట్లు అంటే ఉప్మా రవ్వ అలాంటివి తెచ్చినప్పుడు డబ్బాలు ఖాళీ లేకపోతే ఫ్రిడ్జ్ సైడ్ డోర్‌లో అలా పడేస్తూ ఉంటాం కదా! సో, ఈ క్యాప్స్‌నొచ్చేసి మనం ఈ విధంగా పెట్టేసామనుకోండి లాకుకి లాకు పడిపోతుంది. మనకి పిండిపోతుందన్న బాధ ఉండదు. ఎలాగో వేస్ట్‌గా పడేసేవే కదా! మనకి ఈ విధంగా యూజ్ అయితే చాలా బావుంటుంది కదా! బట్టలకు కూడా పెట్టుకోవచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి. ఇది కట్ చేసేటప్పుడు కొంతమంది నూనె పూసుకోమని రకరకాలుగా చెప్తారు. నాకు ఈ మెథడ్ ఈజీ అండి. ఈ విధంగా కొంచెం ఫోర్క్‌తో పట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.